హే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మదర్ ఛానల్. నేను మీ మధుమిత. నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఆంధ్ర రాయలసీమ స్పెషల్ నా స్టైల్లో ఎలా చేస్తాననేది అయితే చూసేయండి. ఇది చికెన్లోకైనా పలావ్లోకైనా, రాగి సంగటిలోకైనా, చపాతీ, పూరి, వైట్ రైస్ ఏ దాంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. మెయిన్ కాంబినేషన్ వచ్చేసి రాగి సంగటి, నాటుకోడి పులుసు. లేట్ లేకుండా రెసిపీలోకి తెలుపుదాము. ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. చెక్క, లవంగాలు, మిరియాలు, గసగసాలు, కొబ్బరి, వెల్లుల్లి, అల్లం వేసి పేస్ట్ పట్టుకోవాలి. మళ్ళీ అంత నున్నగా పేస్ట్ని అయితే చేసుకోకండి. ఇలా దొరకగా ఉంటే బాగుంటుంది టేస్ట్ అనేది. సో వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా చేయండి. దాని తర్వాత గుప్పెడు కొత్తిమీరని అయితే తీసుకోవాలి. దాన్ని కూడా పేస్ట్ చేసుకొని ఇదిగోండి వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పేస్ట్ చేసేసి అయితే పక్కకైతే పెట్టేసుకోండి. దాని తర్వాత నేను వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా పచ్చిమిరపకాయ, టమాటాకాయ, ఎర్రగడ్డ అలా కట్ చేసుకొని పెట్టుకోండి. దాని తర్వాత మనకి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి ఆయిల్ వేసేసుకొని చేసుకున్న పచ్చిమిర్చి వేసి ఒక ఫ్యూ సెకండ్స్ ఆగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ అయితే వేసుకోవాలి. ఆనియన్ని వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసి క్యాప్ క్లోజ్ చేసేయండి. దీనికి మనము ఎక్కువ క్యాప్ క్లోజ్ చేస్తేనే మనకి తొందరగా ఉడికిపోతుంది. నాటుకోడి అనేది బల్లు పైనదైతే కుక్కర్లో చేయండి. ఇది నేతది కాబట్టి నేను గిన్నెలో చేస్తున్నాను. సో ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది మగ్గిన తర్వాత మనము స్లైసెస్ కట్ చేసుకున్నాం కదా టమాటోని అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో టమాటోని వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసి మళ్ళీ క్యాప్ క్లోజ్ చేసేయండి. సో దట్ మనకి ఈజీగా మగ్గిపోతుంది అనమాట. సో మనం లాంగ్ వీడియోస్ పెట్టక చాలా డేస్ అయితే అయిపోతుంది కదండి. సో అందుకే ఇలా మనం ఆంధ్ర స్టైల్ రాయలసీమ స్పెషల్ కర్రీతో వచ్చేసాము. సో ఇంకా అది మగ్గిపోయింది చూసారా. అలా మగ్గిపోయిన తర్వాత అలా వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న నాటుకోడిని అయితే వేసేసుకోవాలి. అది లివర్ని కూడా వేసేసాను నేను. లివర్, హార్ట్ అన్నీ వేసేసాను. సో మనకి అది నాటుకోడి గుడ్ల కోడి అయితే దాంట్లో ఎగ్స్ అనేవి ఉంటాయి. ఆ ఎగ్స్ అయితే ఇప్పుడే వేయకండి, అది ఎండింగ్లో వేయాలి. ఎలా వేయాలనేది చూపించేస్తాను నేను. సో ఇదిగోండి మనకి ఇలా బాగా వాటర్ దాంట్లోనే వచ్చేస్తాయి అనమాట. దాంట్లో బాగా కుక్ అయ్యేంత వరకు మీరు అస్సలు వాటర్ని అయితే యాడ్ చేయకండి. వాటర్ని యాడ్ చేశారనుకోండి ముందుగా స్మెల్ వచ్చేస్తుంది చికెన్ అనేది. సో దానికి ఆ వాటర్ అంతా ఇమిరిపోయేంత వరకు మనము లిడ్ క్లోజ్ చేస్తూ ఓపెన్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. సో అలా అయిపోయిన తర్వాత మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పక్కన, ఆ పేస్ట్ అయితే వేసి ఒకసారి బాగా మిక్స్ చేయండి. నేను 2 టైమ్స్ వేసుకున్నాను అదే పేస్ట్ని. మీరు కూడా అలానే వేసుకోండి, లేదు ఒకేసారి అయినా కూడా మీ ఇష్టం అది. సో దట్ ఈజీగా ఉంటుంది కలపడానికని. సో ఇదనమాట. సో కలిపిన తర్వాత అలా ఉంది. దాని తర్వాత కారం పొడి తగినంత వేసేసి ధనియాల పొడి వేసాను నేను అక్కడ. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసి సో మనకి అక్కడ వాటర్ అనేది ఏమీ లేదు చూసారా. అలానే ఒక హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మనకి అడుగు అంటుకోకుండా రోస్ట్ చేసుకోండి. రోస్ట్ చేసుకున్న తర్వాత దానికి తగినంత గ్రేవీకి తగినంత మీరు వాటర్ని వేసుకోండి. అప్పుడు చికెన్ ఉడికిందో లేదో చెక్ చేసి, చికెన్ ఉడకపోతే కొంచెం ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోండి. చికెన్ ఉడికితే మీకు గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. సో దాని తర్వాత అదిగోండి మా మమ్మీ ఎగ్స్ వేసేసింది, నాకు చెప్పుకోకుండా నేను వీడియో తీసుకుందాం అనుకున్నాను. సో అందుకే మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇంకా 5 to 10 మినిట్స్లో దించేస్తామనే ముందరగా మరి ఆ ఎగ్స్ని వేసుకుంటే సరిపోతుంది. సో చికెన్ మసాలా, మిరియాల పొడి అయితే వేసాను ఇక్కడ. మటన్ మసాలా కూడా వేసాను. సో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం చెక్ చేసుకోవాలన్నమాట చికెన్ ఉడికిందా లేదా అని చెప్పేసి. ఇంక ఇప్పుడు పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేసేసి మిక్స్ చేస్తున్నాను. సో మనకైతే రెడీ అయిపోయిందనమాట స్పెషల్ రాయలసీమ స్పెషల్ నాటుకోడి పులుసు నా స్టైల్లో. చూసారు ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. సో ఇదనమాట, ఇంక సర్వ్ చేసేసుకోవడమే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్, ఎంజాయ్ ద ఫుడ్. బాయ్ ఫ్రెండ్స్.